మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ బలంగా ఉంది కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ లీగల్ సెల్ బలంగా ఉంది, దానివల్లే బాబు అరెస్ట్ అయ్యారు. ఆ న్యాయవాదులకు సీఎం జగన్ అండగా ఉంటున్నారని చెప్తున్నారు. ఇటు మల్లాది విష్ణు కూడా వచ్చే 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండబోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదని చెప్పారు. ప్రతి పార్టీలో లీగల్ సెల్ ఎంతో ముఖ్యమని, వైసీపీ లీగల్ సెల్ బలంగా ఉందని, అది బలంగా ఉండడం వల్లే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, వైసీపీ సెల్ నుంచి న్యాయవాదులు కేవలం జగన్ మీద ప్రేమతో పనిచేశారని ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. అన్ని సెల్స్ కంటే కూడా లీగల్ సెల్కి అన్ని పార్టీల్లో వాల్యూ ఎక్కువ ఉంటుంది, అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. మొన్న చూశారు, చంద్రబాబు నాయుడు అతను దోచుకున్న డబ్బుల్ని ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పట్టుకొచ్చారు. కానీ మన లీగల్ సెల్ నుంచే చంద్రబాబుకి అరెస్టు జరిగిందంటే అది మన లీగల్ సెల్ అని చెప్పి నేను బలోపేతంగా తెలిపేస్తున్నా. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, మనోహర్ రెడ్డి గారిని కానివ్వండి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో మీరు పనిచేస్తే కోట్ల రూపాయలతో తెలుగుదేశం లాయర్లు పనిచేశారని చెప్పి మీ అందరికీ కూడా తెలియపడుతుంది. సీఎం జగన్ న్యాయవాదులకు అండగా ఉన్నారని మరో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. లా నేస్తం ద్వారా ఆ లాయర్లకు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనూ కూడా అగ్రగామిగా నిలుపుతూ పనిచేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటిది. గతంలో కూడా ఎప్పుడూ లేనటువంటిది లా నేస్తం అని చెప్పని దాన్ని తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ చేదోడుగా ఉండే విధంగా కూడా పరిపాలన సాగుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ యొక్క పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తెరిగి న్యాయవాదులందరూ కూడా పార్టీకి ఈ 4 నెలలు సమయాన్ని కేటాయించాలి అని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ